రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కించిన మూవీ విద్యావాసుల అహం. థియేటర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఏవో కారణాల వల్ల నేరుగా ఆహా ఓటీటీలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా? కొత్తగా పెళ్లైన జంటల మధ్య ప్రేమే కాదు, గిల్లి కజ్జాలు, చిన్ని చిన్ని గొడవలు ఉండడం సహజం. ఈ నేపథ్యంతో ఎన్నో కథలు తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి. రొమాన్స్, ఫన్, ఎమోషన్ ఇలా అన్ని హంగులు ఉండే ఇలాంటి సినిమాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొంటుంది. ఈ విద్యావాసుల అహం ఈ కోవకు చెందింది. ఇందులో అహం ప్రధానాంశం అని టైటిల్ బట్టి అర్థం చేసుకోవచ్చు. భార్యాభర్తల నడుమ పంతాలు, పట్టింపుల గురించి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, నారదుడు చర్చించుకోవడం వంటి పౌరాణిక సన్నివేశాలతో చిత్రాన్ని ప్రారంభించడం బాగుంది. అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. నాయికానాయకుల పరిచయం, వారి పెళ్లి చూపులు తదితర సన్నివేశాలు సరదాగా సాగుతాయి. లాజిక్స్ మిస్ అయినా కొన్ని నవ్వులు పంచుతాయి. క్లైమాక్స్ ఓకే. శివాని గ్లామర్ గా కనిపించింది. విష్ణువుగా అవసరాల శ్రీనివాస్, లక్ష్మీదేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫ్యామిలీతో చూడొచ్చు. అసభ్య పదజాలం, సన్నివేశాలు లేవు. ట్విస్టులు, కమర్షియల్ హంగులు అవసరం లేదనుకుంటే ఈ సినిమాను ట్రై చేయొచ్చు.